ఫార్ములా ఈ రేసు కేసులో దర్యాప్తు సంస్థల విచారణ కొనసాగుతోంది. ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్, ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరు కాగా నగదు బదిలీలపై ఇద్దరిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. 2 గంటలుగా విచారిస్తున్న అధికారులు హెచ్ఎండీఏ నుంచి ఎఫ్ఈఓకు నగదు బదిలీపై ఆరా తీస్తున్నారు. ఇటు ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్ ని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఏటూగా ఉన్నారు. నిధుల బదిలీలో అరవింద్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. తన పరిధిలోని హెచ్ఎండీఏ నుంచి ఎఫ్ఈఓకు నిధులు బదిలీ చేశారని ఆరోపణలున్నాయి. అయితే హెచ్ఎండీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిఎల్ఎన్ రెడ్డి ద్వారా నిధులు బదిలీ జరిగిందని, కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేశామని అరవింద్ కుమార్ చెబుతున్నారు. అయితే గతంలో ప్రభుత్వానికి ఇదే వివరణ ఇచ్చారు. దీంతో విచారణకు హాజరైన అరవింద్ కుమార్ ని ఏసీబీ ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటు నిధుల బదలాయింపు పాత్రపై ఆరా తీస్తోంది. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ను ఏసీబీ రికార్డ్ చేస్తోంది. ఫార్ములా ఈ కారు రేసులో బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణ కొనసాగుతోంది. దర్యాప్తులో బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ని అధికారులు రికార్డు చేస్తున్నారు. పలు డాక్యుమెంట్లతో ఆయన ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు. ఇక ఈ కారు రేసు జరిగినప్పుడు చీఫ్ ఇంజనీరింగ్ గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి 45.71 కోట్లు విదేశీ సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇటు ఏసీబీ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందని ఈసీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. బిఎల్ఎన్ రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించనుంది. మనీ లాండరింగ్ చట్టానికి అనుగుణంగా ఫార్ములా ఈ రేసులో బిఎల్ఎన్ రెడ్డి పాత్ర, నగదు బదిలీ అంశాలపై ప్రశ్నలు సంధిస్తోంది. ఆయన వివరణను ఈడీ రికార్డు చేయనుంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, మొత్తానికి ఫార్ములా ఈ రేసు కేసులో దర్యాప్తు సంస్థల విచారణ కొనసాగుతోంది అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గత 2 గంటలుగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ యొక్క ఏసీబీ విచారణ కొనసాగుతోంది. అనేక కీలక ప్రశ్నలను కూడా ఈ ఫార్ములా కేర్ రాసుకు సంబంధించినటువంటి జరిగినటువంటి అక్రమాలపైన అరవింద్ కుమార్ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. వైపున ఈ ఏసీబీ అధికారులు A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ యొక్క విచారణ చేస్తుంటే, ఈడీ అధికారులు A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి యొక్క ఇటు ఈడీ విచారణ అనేది కూడా కొనసాగుతూ ఉంది. ఇద్దరిని కూడా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి జరిగినటువంటి అవకతవకలపైన సుదీర్ఘంగా ప్రశ్నించేటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అరవింద్ కుమార్ యొక్క విచారణ కనుక మనం గమనించినట్లయితే, ముఖ్యంగా హెచ్ఎండిఏలో నగదు బదలాయింపుకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఎన్నో ప్రశ్నిస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఇందులో హెచ్ఎండిఏ నగదు బదలాయింపుకు సంబంధించి దాదాపు 45 కోట్ల రూపాయల అమౌంట్ను విదేశీ అకౌంట్లకు నేరుగా పౌండ్స్ రూపంలో ఎందుకు బదలాయింపు చేయాల్సి వచ్చింది, ఎటువంటి క్యాబినెట్ ఆమోదం అనేది లేకుండా ఎందుకు బదిలీ చేశారు అనేటువంటి అన్ని అంశాల మీద కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అలాగే అగ్రిమెంట్స్ అనేవి ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి రెండవసారి అగ్రిమెంట్స్ చేసుకున్నప్పుడు ఈ అగ్రిమెంట్ అనేది ఏ ప్రాతిపదికన జరిగింది, మొదటి దానికి కంటిన్యూటీగానే రెండవ అగ్రిమెంట్ అనేది కొనసాగిందా, 4 సార్లు ఒకేసారి అగ్రిమెంట్ అనేది చేసుకున్నామని చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క అగ్రిమెంట్స్ అనేవి ఏ ప్రాతిపదికన చేశారు అనే విషయాలకు సంబంధించి కూడా ప్రశ్నలు కురిపిస్తూ ఉన్నారు. మరోవైపు బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఇదే వ్యవహారానికి సంబంధించి కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే బిఎల్ఎన్ రెడ్డి గతంలో ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ అనేవి జరుగుతున్నప్పుడు తను హెచ్ఎండిఏలో చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. సో వీటన్నిటి మీద కూడా ఆయన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏదన్నా నగదు బదలాయింపు జరగాలంటే, ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఖచ్చితంగా గవర్నర్కి ఒక విషయం అనేది తెలియజేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే కొన్ని ఆర్టికల్స్ని కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కానీ ఆర్టికల్స్ని కూడా ఫాలో అవ్వకుండా, ముఖ్యంగా ఆర్టికల్ 299ను ఫాలో అవ్వకుండా కూడా వ్యక్తిగత నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మీరు స్వయంగా ఈ నిర్ణయాలు అనేవి తీసుకున్నారా, లేకపోతే ఇతర వ్యక్తులు ఎవరన్నా ప్రభావితం చేశారా? ఒకవేళ ప్రభావితం చేస్తే దీని వెనకాల ఇదంతా కూడా నడిపించినటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రశ్నిస్తున్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. ఇక అరవింద్ కుమార్ యొక్క ఏసీబీ విచారణ సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో ఈడీ విచారణ కూడా వేగవంతమైంది కాబట్టి బిఎల్ఎన్ రెడ్డిని కూడా సాయంత్రం వరకు విచారణ చేసే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే వీరిద్దరు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకునే రేపు కేటీఆర్ యొక్క విచారణ అనేది కొనసాగబోతుంది. కాబట్టి వీరి వాళ్ళ యొక్క జరిగినటువంటి అక్రమాలకు, అధికార దుర్వినియోగానికి సంబంధించి ఎటువంటి సమాధానాలు చెప్తారు అనేది మాత్రం చాలా
కీలకంగా మారబోతోంది. ఈ స్టేట్మెంట్లు మొత్తాన్ని కూడా ఇటు మనకి అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి జనరల్ రికార్డింగ్ అనేది ద్వారానే ఈ యొక్క స్టేట్మెంట్ల యొక్క రికార్డింగ్ అనేది జరుగుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కేసుకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ కావచ్చు, ఆయన తరపున న్యాయవాదులు కావచ్చు, జరిగినటువంటి లావాదేవీలైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినా సరే ఇదంతా కూడా అధికారుల పర్యవేక్షణలో జరిగింది. కానీ మంత్రిగా తన యొక్క బాధ్యత ఆ సమయంలో లేదు, కేవలం సంతకం చేయడం వరకు మాత్రమే బాధ్యత మాత్రం తీసుకున్నారు అన్నటువంటి విషయాలను మెన్షన్ చేశారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా కూపిలాగే ప్రయత్నాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఒకవైపున అరవింద్ కుమార్ని ప్రశ్నిస్తూ ఉంటే ఈడీ అధికారులు మాత్రం ఇటు బిఎల్ఎన్ రెడ్డిని జరిగినటువంటి మనీ లాండరింగ్కు సంబంధించి, ఎందుకంటే దాదాపు 8 కోట్ల రూపాయలు అంటే నేరుగా విదేశీ అకౌంట్లకు 45 కోట్ల రూపాయలు చెల్లించిన తర్వాత పౌండ్స్ రూపంలో చెల్లించిన కారణంగా 8 కోట్ల రూపాయల అదనపు భారం అనేది పడింది. అది కూడా ఆర్బీఐ పర్మిషన్ అనేది లేకుండా జరిగింది. దీనివల్ల ఆ అమౌంట్ను కూడా, ఆ 8 కోట్ల రూపాయలను కూడా హెచ్ఎండిఏ చెల్లించాల్సి వచ్చింది. కాబట్టి ఇలా వ్యక్తిగత నిర్ణయాలు ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ హెచ్ఎండిఏలో పనిచేసినటువంటి ఆ సమయంలో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క పర్మిషన్ అనేది కూడా లేకుండా ఎందుకు చేయాల్సి వచ్చిందనేటువంటి అన్ని అంశాల మీద ఈ యొక్క విచారణలు అనేవి దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి. రైట్ రత్నం కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.